హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు చూపించేది మన తిరుపతిలో ఉన్న మంగళం ఆర్టీఓ ఆఫీస్ డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉండబోతుంది అని చూపించబోతున్నాను మీకు. ఇక్కడ చాలా వరకు 3 ట్రాక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాక్ 1, ట్రాక్ 2 అనేది బైక్కి సంబంధించిన టెస్టులు దాంట్లో ఉంటాయి. ట్రాక్ 3 అనేది కార్కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది. నేను ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేయాలనేసి అనుకుంటున్నానంటే, చాలామందికి అవగాహన ఉండదు. చాలామంది బైక్స్ అయితే చాలా వరకు బాగా తోలేస్తారు. ఎప్పుడు మనం ఆ టెస్ట్, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ఇచ్చేదానికి వెళ్తామో అప్పుడు మనలో చాలా టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతాయి, ఏమేమి టెస్టులు పెడతారు, ఎలా ఉండబోతుంది అనేసి చాలా వరకు టెస్టులు పెడతా ఉంటారు. అది చూసారంటే ఫస్ట్ టెస్ట్ చూసారంటే ఓహో ఎలా ఉంటుంది అనే చిన్న అవగాహన వాళ్ళకు ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చాలా వరకు ఇది ట్రాక్ 1 జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ట్రాక్ 2లో సేమ్ ట్రాక్ 1 ఎలా ఉంటుందో ట్రాక్ 2 కూడా అలానే ఉంటుంది. దీనికి కొంచెం డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. చాలా వరకు చూస్తూ ఉండండి. అలానే ఇవంతా ట్రాక్ 1, ఇది ట్రాక్ 1 అయిపోయింది. ట్రాక్ 1 అయిపోతేనే మళ్ళీ ఇక్కడ ఇది కార్ ట్రాక్. ఇది కార్ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ అక్కడ రైట్ సైడ్ కనపడుతున్నాం కదా, ఇంకొక దారి, ఆ దారి లోపలనే వెళ్ళాలి. ఈ పక్క కార్ ట్రాక్లోకి రాకూడదు, కార్ దారిలోకి రాకూడదు, స్ట్రైట్గా వెళ్ళిపోయేసి అక్కడ పోయి మనం ఇది చేసుకోవాలి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏమంటే ఫ్రెండ్స్, మీరు రైట్ తిరిగేటప్పుడు రైట్ ఇండికేటర్, లెఫ్ట్ తిరిగేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్. బైక్ అనేది స్టాప్ అవ్వకూడదు, కాలు కింద పెట్టకూడదు. హెల్మెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనం వేసుకొని వెళ్ళాలి డ్రైవింగ్ టెస్ట్కి. ఓకేనా? ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ట్రాక్ 2. ఓకేనా? ట్రాక్ 2 అనేది చూపిస్తాను మీకు మొత్తం. ట్రాక్ 2 ఇది ట్రాక్ 2 చూపిస్తాను. ఇది కూడా సేమ్ ట్రాక్ 1 లాగానే ఉంటుంది. ఇది ట్రాక్ 1 లాగానే ఉంటుంది. ఎస్ సింబల్ వేస్తారా? ఎస్ సింబల్ ఇక్కడ అక్కడనే సింబల్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ 8, ఇక్కడ 8 వచ్చేసి ఇక్కడ చూడండి, ఇలా వచ్చి ఇలా 8 మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది, చాలామంది చూసే ఉంటారు. కానీ ఎవరు తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో చూడండి, చూసి నేర్చుకోండి. అంటే భయపడకుండా, ఈ ఫీల్ అవ్వకుండా, ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకుండా వెళ్తారనేసి. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, సేమ్ ఎలా ఉంటుందో ఫస్ట్ ఎలా ఉంటుంది. కానీ మనం ఈ సింబల్స్ అనేది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి దీంట్లో మెయిన్ థింగ్ ఏమంటే, అక్కడ ముందర సర్కిల్ కనపడుస్తుంది చూసారా, అక్కడ సర్కిల్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఈ సర్కిల్ ఇప్పుడు వెళ్తున్నాం కదా దారి, ఈ సర్కిల్ తీసుకునేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు రివర్స్ ఇలానే వచ్చేస్తున్నారు, బ్యాక్ వచ్చేస్తున్నారు. ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళట్లేదు పైకి. లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెళ్తేనే అది ఆ సైడే వెళ్ళాలి. చాలామంది ఈ సైడే మళ్ళీ వచ్చిన దారిలోనే మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నారు. అలా రాకూడదు. అలా వచ్చారంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు మీరు, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. అలా చేయొద్దండి. అది రివర్స్ వచ్చి రివర్స్ రాకుండా లెఫ్ట్ వచ్చేసి సేమ్ ట్రాక్ ఫ్రెండ్. ట్రాక్ 1లో ఎలా దారి ఉంటుందో ట్రాక్ 2 కూడా అదే దారి. ఆ పక్కన రైట్లో ఉండేది బైక్స్కి, లెఫ్ట్ సైడ్లో ఉండేది కార్స్కి. ఓకేనా? చూడండి, సేమ్ ఇలా వచ్చాము. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ చూసుకున్నాము, ఆడ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం, స్ట్రైట్కి వెళ్ళాము, అక్కడ దిగిపోయినాం. ఇప్పుడు ట్రాక్ 3 కారుకి సంబంధించింది. చూడండి, అలానే చూడండి. ఇది కూడా సేమ్. దీంట్లో అనేది 3 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టేజ్ 1 వచ్చి 8 సింబల్ అనేది ఉంటుంది. 8 సింబల్ ఉంటుంది. ఇక్కడ 8 సింబల్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్, నిజంగానే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి బైక్స్ అయితే మనం ఎలా అయినా వేసేయగలుగుతాం 8 సింబల్ అనేది. కానీ కార్ది అయితే చాలా చూసుకొని, సైడ్ డివైడర్ గుద్దకుండా
చూసి వేయాల్సి వస్తుంది. అలానే చూడండి, వీళ్ళెవరో చాలా బాగా వేశారు, నిజంగానే చాలా బాగా వేశారు వీళ్ళెవరో, నిజంగానే వీళ్ళు టెస్ట్ అయితే పాస్ అయిపోయినారు వీళ్ళు. 8 సింబల్ ఇది, అలానే చూస్తానండి. 8 సింబల్ వేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి మళ్ళీ అక్కడ ఆపాలి. ఎందుకంటే మనకన్నా ముందు వేరే వాళ్ళు టెస్ట్ ఇస్తూ ఉంటారు. ఆ టెస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిన ఇది వచ్చి రైట్ సైడ్లో ఉండేది హెచ్. ఇది హెచ్ సింబల్. 3 సింబల్స్, 3 స్టేజెస్ అన్నాం కదా, దాంట్లో 8 హెచ్ టీ. ఓకేనా. సెకండ్ వచ్చేసి హెచ్. ఇది స్ట్రైట్ హెచ్ లాగా వచ్చి మళ్ళీ స్ట్రైట్ వేసి మళ్ళీ రివర్స్ రావాలి. రివర్స్ వచ్చిన తర్వాత రివర్స్ వచ్చేసేవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మళ్ళీ ఆ హెచ్లో అది 2 లైన్స్ మాదిరిగా ఉంటాయి కదా. హెచ్ ఫస్ట్ లైన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లైన్లోకి వచ్చేవాలి. ఖచ్చితంగా సెకండ్ లైన్లోకి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వెళ్ళేసి, ఇప్పుడు ఎలా వెళ్ళాము ఫ్రంట్కి, అలానే వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలి. అలా వెళ్ళి మళ్ళీ ఖచ్చితంగా బ్యాక్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ తీసుకోవాలి. ఫస్ట్ గేర్ వేసుకొని మళ్ళీ ఫ్రంట్ వెళ్ళిపోవాలి. ఫ్రంట్ వెళ్ళిపోయేసి ఇక్కడ ఇంకొక దారి కనపడుతుంది చూడండి ముందు, అది టీ సింబల్. ఇప్పుడు కారు వెళ్తాను కదా, అది టీ సింబల్. నెక్స్ట్ అదే ప్రాసెస్, టీ సింబల్. బ్యాక్ వచ్చేస్తామా, ఫుల్ బ్యాక్ అవ్వాలి. వెనకాల డివైడర్ ఉంటుంది, చూసుకోండి, ఖచ్చితంగా చూసుకోండి. బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని లెఫ్ట్ తీసుకొని థర్డ్ స్టేజ్కి అనేది వచ్చేస్తాం. థర్డ్ స్టేజ్కి వచ్చామంటే థర్డ్ స్టేజ్ వచ్చేసి టీ. ఓకేనా. థర్డ్ స్టేజ్ వచ్చి టీ. ఈ ట్రాక్ ఎలా ఉంటుంది అనేసి నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది ఇక్కడ పెట్టేదానికి నేను ట్రై చేస్తాను. అవుతుందో చూస్తాను ఖచ్చితంగా. నా దగ్గర ఫోటో ఎలా ఉంటుంది అనేసి అది పెడతాను చూడండి. ఇది టీ సింబల్. ఫస్ట్ స్ట్రైట్ వచ్చేసినాము, బ్యాక్ తీసుకున్నాం, దీంట్లో రివర్స్ గేర్ వేసుకొని ఫుల్ రైట్ కట్ తీసుకోవాలి ఫ్రెండ్. రైట్ కట్ తీసుకొని మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ వెళ్ళి డివైడర్ వరకు లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని ఫస్ట్ గేర్లో ఎక్కిచ్చేసి స్ట్రైట్ వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ సేమ్ ఇక్కడ చూసారా ఈ రైట్ సైడ్లో, అది బైక్ స్టేజెస్ నేను చెప్పాను కదా, బైక్ ట్రాక్స్. సేమ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఫుల్ డౌన్ వచ్చేస్తాం. ఫుల్ డౌన్ వచ్చేసి అక్కడ లాస్ట్ వరకు వచ్చేసి ఆపేవాలి. ఎందుకంటే అక్కడికి ఎండ్ అయిపోయి వస్తుంది. ఓకేనా, అక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ నేను చూపించాలని ఆర్టీఓ ఆఫీస్, మన తిరుపతి మంగళంలో ఉండే ఆర్టీఓ ఆఫీస్. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది, చాలా ఈజీగా వేసేవచ్చు. కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.